ప్రేమయుద్ధం ఎపిసోడ్ 21. అర్చన ఇక్కడ అందరూ పిచ్చివాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చోడు ఆ ఆదిత్య. అసలు ఒక్క అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఈడియట్, స్టూపిడ్, వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో, దున్నపోతు, గాడిద, పంది, ఇంకా అయ్యయ్యో దేవుడా, నాకు తిట్లు కూడా రావట్లేదు అని ఫ్లోలో మాట్లాడుతూ ఉంటుంది. అర్చన అన్న మాటలు వింటున్న ప్రీతికి ఆదిత్య గురించి అలా మాట్లాడటంతో కోపం వచ్చింది. కోపంగా, హే, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఆది గురించి అలా మాట్లాడతావు? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? నాకు డాష్ ఇచ్చి సారీ చెప్పాల్సింది పోయి నాకే కళ్ళు కనిపించడం లేదు, చూసుకొని నడవచ్చుగా అని అంటావా? పైగా నా ఆదిని ఇన్ని మాటలు అంటున్నావు. నిన్ను అని కోపంగా అర్చనని చెంప మీద కొడుతుంది. ప్రీతి కొట్టిన ఫోర్స్కి అర్చన కింద పడిపోతుంది. చెంప మీద ప్రీతి వేలిముద్రలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అర్చన ఏడుస్తూ పైకి లేచి, నన్నెందుకు కొట్టావు? విషయం తెలుసుకోకుండా ఇలా కొడతావా? చూడు నా చెంప ఎలా ఎర్రగా అయిపోయిందో. ఏంటి తెలుసుకునేది? ఆదిత్య గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేశాడు నిన్ను అని అలా మాట్లాడుతున్నావు తన గురించి? హా, నువ్వు ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో టీవీలో చెప్పారు, చూశాను. నేనే కాదు, ఎంతోమంది చూశారు. సిగ్గులేదా నీకు? ఆడపిల్లవయ్యుండి ఒక మగాడితో రాత్రంతా, అది కూడా కారులో రొమాన్స్ చేస్తావా? నీకు ఇంకో ప్లేసే దొరకలేదా? లేకపోతే రూమ్కి వెళ్ళేదాకా కూడా ఆగలేకపోయావా? నీకంటే సిగ్గులేదు. లో క్లాస్ కాబట్టి. ఆ ఆదికి కూడా సెన్స్ లేకుండా చేశావా? నీ మత్తులో పడి తన స్టేటస్ని కూడా మర్చిపోయాడా? అసలు వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు? నీతో తిరిగి వాడి బ్రెయిన్ పని చెయ్యట్లేదా ఏంటి? అసలు వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలి అంటేనే అసహ్యం వేస్తుంది. చీ అని ప్రీతి తిడుతూ ఉంటుంది. అప్పటి వరకు తనని ఎన్ని మాటలు అన్నా సైలెంట్గా ఏడుస్తూ ఉన్న అర్చన ఉదయ్ గురించి అలా మాట్లాడేసరికి కోపంగా ప్రీతిని కొడుతుంది. ప్రీతి షాక్ అయ్యి ఇంకా కోపంగా, ఏయ్, నన్నే కొడతావా? హౌ డేర్ యూ? ఏయ్, చుప్, గప్ చుప్గా ఉండు. నీ మేకప్ వేసుకున్న కాకిలా అరుస్తున్నావు. నీ డాష్ డాష్ మీనింగ్ అక్కడండి. ఐ డోంట్ నో, మీరే ఏదో ఒకటి ఊహించుకోండి అని నోటి మీద వేలు పెట్టి మరీ కోపంగా అంటుంది. దెబ్బకి ప్రీతి సైలెంట్ అయిపోతుంది. అర్చన కోపంగా ఎరుపెక్కిన కళ్ళతో, చూడండి మేడం, నా గురించి ఎన్ని మాటలు అన్నా నేను భరిస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి మాటలు పడటం అలవాటైపోయింది. మా పిన్ని తిట్టే తిట్లు విని విని విసుగొచ్చేసింది. బయట వేరే వాళ్ళు తిట్టినా నేను పెద్దగా పట్టించుకోవడం మానేశాను. ఎవరైనా నన్ను ఏదైనా అంటుంటే పడుతున్నాను అంటే దాని అర్థం నేను తప్పు చేసినట్టు కాదు. నేను వాళ్ళతో ఫైట్ చెయ్యలేక, చేసే ధైర్యం లేక సైలెంట్గా ఉన్నాను అని అర్థం. ఇప్పుడు కూడా నువ్వు నా గురించి, నా క్యారెక్టర్ గురించి అన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఏడుస్తూ ఉన్నాను తప్ప నిన్ను తిరిగి ఏమనలేదు. కానీ నువ్వు ఉదయ్ సార్ గురించి అంటున్నావు చూడు, అందుకే కోపం వచ్చింది, కొట్టేశాను. సారీ మేడం. మేడం, మిమ్మల్ని ఒక మాట అడగనా? నేను ఎవరో మీకు తెలియదు. నా గురించి తెలియని మీరు టీవీలో న్యూస్ చూసి నా గురించి ఇలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం మీ తప్పు కాదులేండి. మీరే కాదు, బయట చాలామంది కూడా నన్ను చూసి ఇలాగే అంటున్నారు. అలా అన్న ప్రతి ఒక్కరికి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉదయ్ సార్ మీకు తెలుసు కదా, మీ ఫ్రెండేగా. సార్ గురించి అలా ఎలా మాట్లాడతారు? మీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదా? ఉదయ్ సార్ ఒకసారి నాతో ఒక మాట చెప్పాడు. నా వాళ్ళే నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు నా లైఫ్లో వస్తున్నాయి అని ఆ రోజు సార్ చెప్పింది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది ఆ పరిస్థితులు ఏంటో అని. మీరు కూడా సార్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీకో విషయం చెప్పనా? మీరు అందరూ ఉదయ్ సార్ కోపం, ఈగో, మొండితనం చూసి ఆయనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సార్కి దగ్గరగా ఉంటే అర్థమయ్యుండేది సార్ అంటే ఏంటో. ఆఫీస్లో సార్ని ఇంప్రెస్ చేయడానికి ఒక్కో అమ్మాయి కిలోల్లో మేకప్ వేసుకొని, పొట్టి పొట్టిగా ఉండే చిన్న పిల్లలు వేసుకునే బట్టలు వేసుకొని కావాలనే సార్ క్యాబిన్ ముందు ర్యాంప్ వాక్ చేస్తారు. కానీ ఉదయ్ సార్ ఆ అమ్మాయిల వైపు అస్సలు చూడడు. హీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్, గుడ్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. ఇంకా అయ్యో దేవుడా, నాకు తిట్లే అనుకున్నా, పొగడ్తలు కూడా రావట్లేదు. హా, మా సార్ గ్రేట్ అంతే అని ప్రీతితో, మీ ఆది అంటే మీకు అంత నమ్మకం ఉందా? మీరు నమ్మే మీ ఆది ఏం చేశాడో తెలుసా? నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు. మీతో పెళ్ళి ఫిక్స్ అయ్యాక నాకు ప్రపోజ్ చేసిన గొప్ప మనిషి.
నా క్యారెక్టర్ గురించి మాట్లాడారు కదా, ముందు వెళ్ళి మీ ఆది క్యారెక్టర్ గురించి తెలుసుకోండి. అసలే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని కోపంగా, ఇది నేను రిజైన్ చేసిన లెటర్ అని ప్రీతి చేతిలో ఆ లెటర్ పెట్టి, మీరే ఇచ్చేయండి, అతని మొహం కూడా చూడాలని అనిపించట్లేదు అని సీరియస్గా చెప్పి ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంది. అర్చన మాటలు విని ప్రీతి షాక్ అయిపోయింది. ఆది నీకు ప్రపోజ్ చేశాడా? నో, నేను నమ్మను. తను నన్ను మోసం చెయ్యడు. కానీ నువ్వు ఉదయ్ని బాగా అర్థం చేసుకున్నావు. ఒక ఫ్రెండ్ని అయ్యుండి నేను కూడా తన గురించి తప్పుగా మాట్లాడాను. ఐఆమ్ సారీ ఉదయ్ అని మనసులో అనుకొని ఆది క్యాబిన్ దగ్గరకు వెళ్ళి డోర్ తీయబోతూ, ఆది తరుణ్ మాటలు వినిపించి బయటే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటుంది. తరుణ్ కోపంగా, రే ఆది, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అలా అర్చనకి ప్రపోజ్ చేయడం ఏంట్రా? ఆ మాట విని ప్రీతి షాక్ అయ్యింది. తరుణ్, అర్చన చాలా మంచి అమ్మాయిరా. తను తన ఇన్నోసెన్స్, కల్మషం లేని మనసు ఎవ్వరికైనా నచ్చుతుంది. నాకు అలాగే తనను చూడగానే నచ్చేసిందిరా. ఆ మూర్ఖుడు ఉదయ్ గురించి ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా? తను నిజంగా ఉదయ్ని లవ్ చేస్తున్నాను అని చెప్పుంటే నేను సైలెంట్గా ఉండేవాడిని. కానీ తనకి ఉదయ్ మీద అలాంటి ఫీలింగ్ లేదు అని తెలిసాక ఇంక నా మనసు నా మాట వినలేదురా. తనకి వెంటనే ప్రపోజ్ చేసేశాను. తనకి జాబ్ ఇచ్చిన వాడి గురించి ఇంతలా ఆలోచిస్తుంది అంటే ఇంకా తన లైఫ్లోకి వచ్చే భర్త గురించి ఇంకెంత ఆలోచిస్తుంది చెప్పు? అతని కోసం ప్రాణమైనా ఇచ్చేస్తుందిరా. అందుకే తను నాకు కావాలి. ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలిరా. మరి నన్నేం చేద్దామనుకుంటున్నావు మిస్టర్ ఆదిత్య తేజ్ వర్మ అని ప్రీతి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ అంటుంది. ఆది, తరుణ్ ప్రీతిని అక్కడ చూసి షాక్ అయిపోయారు. ఆదికి ప్రీతిని చూసి నోటమాట రాలేదు. ప్రీతి తరుణ్ వైపు చూసి, అన్నయ్య, మీరు కాసేపు బయట ఉంటారా? మీ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అంటుంది. తరుణ్ సైలెంట్గా బయటకు వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని బాధగా, తప్పు చేస్తున్నావు ఆది. నువ్వంటే ఇష్టం లేని అర్చనని కావాలి అనుకుంటున్నావు. నువ్వంటే ఇష్టపడే ప్రీతిని వద్దు అనుకుంటున్నావు. అర్చన ఉదయ్ని ప్రేమించట్లేదు అని చెప్తే నువ్వు నమ్మావేమో కానీ నేను నమ్మలేదు. తను ఉదయ్ని మిస్ అవుతుంది అంటే ప్రేమిస్తుంది అని అర్థం. అర్చన మనసుకి అర్థమైంది కాబట్టి ఉదయ్ కోసం ఏడ్చింది. తన బ్రెయిన్ మాత్రం ఆ విషయం ఒప్పుకోవట్లేదు. ఏదో ఒకరోజు ఆ ఫీలింగ్ అర్థమయ్యి తన మైండ్, హార్ట్ ఉదయ్ని ప్రేమిస్తున్నావు అని తనకి అర్థమైన రోజు తను ఉదయ్కి ప్రపోజ్ చేసి వాడు కూడా యాక్సెప్ట్ చేసి అర్చన వాడి సొంతమైతే నువ్వు భరించలేవురా. కోరి వచ్చిన ప్రీతిని కాదు అనుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ విషయం నీకు త్వరగా అర్థమైతే బాగుండు అని ఈ ఆలోచనల నుండి బయటపడడానికి సిస్టంలో వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడతాడు. ఆదిత్య క్యాబిన్లో, చెప్పండి ఆదిత్య గారు, మరి నన్నేం చేద్దామనుకుంటున్నారు? ప్రీతి, నేను చెప్పేది ఒక్కసారి విను, ఇలా కూర్చో అని తన చెయ్యి పట్టుకోబోతాడు. డోంట్ టచ్ మీ ఆదిత్య అని వెనక్కి జరుగుతుంది ప్రీతి ఏడుస్తూ. ఏరా, నా ప్రేమ నీకు అర్థం కాలేదా? చిన్నప్పటి నుండి నువ్వు, నేను, ఉదయ్ ఒకే స్కూల్, ఒకే కాలేజ్. అయినా ఏ రోజైనా నీతో ఉన్నంత క్లోజ్గా ఉదయ్తో ఉన్నానా? నిన్ను తిడుతూ నీతో గొడవ పడుతున్నాడు అనే కదా ఉదయ్ని కూడా దూరం పెట్టాను. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.